నాకేదో శబ్దం వినిపిస్తుంది. నీకు వినిపించట్లేదా? నాకేం వినిపించట్లేదే. అయితే నా భ్రమంటావా? ఏమైంది? అక్కడ ఎవరో ఉన్నారు కిటికీలో. నిజంగానా? మనం ఇక్కడి నుంచి బయటపడడం మంచిది. నాకెందుకో మనల్ని ఎవరో గమనిస్తున్నారనిపిస్తుంది. నీకేం అనిపించట్లేదా? నేను ముందే చెప్పాను కదా, పదండి పోదాం. నాకు అదే మంచిది అనిపిస్తుంది. నా మాట విని ఇక్కడే ఉందాం. ఇక్కడ ఎందుకు? నేను వచ్చేటప్పుడు దారిలో గమనించాను. మనం ఎక్కడో ఊరి చివర అడవి మధ్యలో ఉన్నాం. అయితే ఈ అర్ధరాత్రి ఈ చీకట్లో అడవిని దాటుకుంటూ వెళ్ళలేం. ఒకవేళ మనం దారి తప్పిపోతే ఏం చేయగలం? దారి తప్పిపోయేంత పెద్ద అడవిలో మనం ఉన్నామా? ముందు ఇక్కడి నుంచి బయటపడితే ఏదో ఒక దారి దొరక్కపోదు. లేదా మనుషులుండే ఇంకో ఇల్లైనా కనపడొచ్చు. వీల్లేదు. అంటే వేరే ఇల్లు కనిపించకపోతేనో? బయట ఉన్నవన్నీ నువ్వెప్పుడు గమనించావు? నాకు విషయాలు తెలుసు అంతే. ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండి పొద్దున్నే వెళ్ళిపోదాం. నువ్వు మాట్లాడేది నాకెందుకో తేడాగా ఉంది. ఈ రాత్రి ఇక్కడ ఉండడం కోసం ఎందుకంత తాపత్రయపడుతున్నావు? మన ఇద్దరం వెళ్ళిపోదాం పదా. ఆ అమ్మాయిని ఒకదాన్ని వదిలేసి ఎలా వెళ్తాం? పద పోదాం. నాకేదో అనుమానంగా ఉంది. అనుమానమా? దేని గురించి? స్టోర్ రూమ్ లో తను అంత మౌనంగా కూర్చుంది. ఇప్పుడేమో ఈ ప్రదేశం అంతా తనకు తెలుసన్నట్టుగా మాట్లాడుతుందేంటి? స్టోర్ రూమ్ లో నువ్వే మొట్టమొదట లేచనని చెప్పావు కదా. అవును. మరప్పుడు తను నీకు అక్కడ కనిపించలేదా? అసలు తను అక్కడ ఏం చేస్తుంది? అసలు తను అక్కడ ఉందని నాకు తెలీదు. నేను లేచాను కానీ చాలా చీకటిగా ఉంది. అయినా ఆ భయంలో నాకేం తెలియలేదనుకుంటా. ఇప్పుడు గుర్తొస్తుంది. ఎవరో స్టోర్ రూమ్ లోకి అయితే వచ్చినట్లు అనిపించింది. అవునా?